హలో ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా కోస్తున్నాను. ఈ బకెట్లో వచ్చింది, 2 బకెట్లో. ఇక్కడ గోంగూర సీడ్స్ వచ్చేసినాయి, తీసేస్తున్నాను ఈ మొక్కలు. ఇలా సీడ్స్ వస్తే లీవ్స్ సరిగా రావు, కటింగ్ చేస్తే వస్తాయి, తీసేస్తున్నాను, మళ్ళీ వేస్తాను. ఇవి ఎండబెట్టేసి మళ్ళీ వేస్తాను కలెక్ట్ చేసి. ఇది కూడా తీసేస్తాను. రెడీ అయినాయి సీడు. కొంచెం ప్లేస్ వస్తుంది, ఈ ప్లేస్లో టమాటో మొక్కలు పెట్టేస్తాను. ఇది కూడా తీసేసాను. ఇందులో ఒకటి ఉంది, పసుపు ప్లాంట్. ఇది ఉంచేస్తాను, గ్రీనరీగా ఉంది బాగా. వేరే బకెట్లో ఉంది. ఇక్కడ టమాటో నారు పోసాను. ఇందులో కొన్ని ఆరెంజ్ కలర్ ఫ్లవర్ సీడ్ వేసాను. వచ్చినాయి మొక్కలు, ఫ్లవర్ మొక్కలు. ఇవి పిచ్చుకలు కొన్ని తినేసినాయి. ఈ లీవ్స్ అడ్డం పెట్టాను తినకుండా, కొంచెం లోపలికి పెట్టుకున్నాను. ఇలా ఈరోజు ఈ ఉల్లిపొరకలు కూడా కోసేస్తున్నాను, మళ్ళీ వస్తాయి. వాటిని యూజ్ చేసుకోవచ్చు. తోటకూర ఈసారి పడిపోయింది. నేను బ్లాక్ సీడ్స్ వేసినప్పుడు చాలా బాగా వచ్చినాయి. ఇవి వైట్ సీడ్ గసగసలా ఉన్నాయి, ఎందుకనో ఈసారి పడిపోయినాయి. అన్నిట్లో కొన్ని కొన్ని వేస్తే నావే బాగా హెల్తీగా వస్తున్నాయి. ఇలా ఒకే చోట కన్నా. పుదీనా కోసేస్తున్నాను ఇక్కడ. ఈ పుదీనా సపరేట్గా ఏదైనా చిన్న చిన్న బౌల్లో పెట్టుకుంటే బుషీగా వస్తుంది. ఇలా కొంచెం పెద్ద వాటిల్లో పెడితే ఆ రూట్స్ ఎక్కువ వెళ్ళిపోయి వేరే మొక్కలు సరిగా రావు. నీళ్ళలో పెట్టినా వచ్చేస్తుంది పుదీనా. సపరేట్గా ఉండాలి. వాటర్లో పెట్టినా వచ్చేస్తుంది, కొంచెం మట్టి అయినా చాలు. తాజాగా ఉంది. కొయ్యకుండా ఉంచితే బ్లాక్గా ఎండిపోయినట్టు అయిపోతుంది. కోస్తే ఇంకా ఫ్రెష్గా మళ్ళీ వస్తాయి కొత్తగా లీవ్స్. ఇందులో ఇక్కడ కూడా టమాటా నారు పోసాను. ఈ పుదీనా అడ్డం ఉండటం వల్ల వీటిని తినలేదు పిచ్చుకలు, కొరికేస్తున్నాయి నారు పోస్తే. పక్కన ఇంకో బకెట్లో కూడా ఉంది, అది కూడా కోసేస్తాను. పాలకూర, ఇక్కడ ఉంది పుదీనా, ఇది కూడా కోసేస్తున్నాను. ఇందులో ఒక కొమ్మ బాగా హైట్ వెళ్ళింది. చాలా ఫ్రెష్గా ఉంది పుదీనా. ఇటువైపు ఇంకా కొంచెం తీస్తున్నాను. ఈ లీవ్స్ అన్నీ కాసేపు బయట పెడితే డల్గా ఇదంతా వడిలిపోయినట్టు అయిపోతుంది త్వరగా. పుదీనా కవర్లో పెట్టి పెడితే ఉంటుంది ఫ్రిడ్జ్లో. కొద్దిగా యూజ్ చేసేసాను పుదీనా. పాలకూర ఉంది, ఇందులో కోస్తున్నాను.
ఇంక ఇటువైపు ఉంది కొద్దిగా. ఈ లీవ్స్ అన్నీ తీస్తేనే కొత్త లీవ్స్ వస్తాయి. పాలకూర చాలా ఉండేది, మొత్తం పోయింది. మళ్ళీ సీడ్ బడ్ వచ్చింది, చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి. మళ్ళీ ఒక మొక్క ఉంటే చాలు, సీడ్స్ బాగా వస్తాయి. మార్కెట్లో తెచ్చిన కోసేసి ఆ రూట్స్ పెట్టినా వచ్చేస్తుంది పాలకూర ఈజీగా. ఇక్కడ మిర్చి పండిపోతుంది, తీసేస్తున్నాను. ఈ టమోటాని క్రాక్స్ చేస్తున్నాయి బర్డ్స్. ఇక్కడ పుదీనా కోసేస్తున్నాను. లీవ్స్ ఎందుకనో మెలికలు తిరిగిపోయినాయి. కొన్ని కట్ చేస్తున్నాను, కొత్తగా మంచిగా వస్తాయని. ఇక్కడ ఒక కొమ్మేసాను. ఫ్లవర్ ప్లాంట్ ఇది, మిర్చి ప్లాంటు. ఇక్కడ బ్లూ కలర్ సింక్ ఫ్లవర్ వచ్చింది టబ్లో, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి. కలర్ చాలా బాగుంది ఫ్లవరు. ఈ ఫ్లవర్స్ 2 కలర్స్ వస్తున్నాయి, ఒకటి వైట్ ఒకటి పర్పుల్. ఈ ఫ్లవర్స్ 2 రంగుల్లో ఉన్నాయి. కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి, దోమ స్టార్ట్ అయింది. బూడిద జల్లితే పోయిద్ది, ఉంది ఆల్రెడీ నా దగ్గర. వాటర్తో కడిగేసినా పోయిద్ది, కొన్నే కదా. ఈ ఉల్లిపరుకులు కోసేస్తాను. ఫ్లవర్ ప్లాంట్ ఇది, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, సీడ్ వేసాను. ఇవి కూడా అవేను. పిచ్చుకలు ఉంచట్లేదు, చిగుళ్ళు తినేస్తున్నాయి. లోపలికి పెట్టుకోవాలి. ఇవి కోసేస్తున్నాను, మళ్ళీ కొత్తగా లీవ్స్ వస్తాయి. మిడిల్లో అవి ఫ్లవర్ ప్లాంట్స్. ఈవినింగ్ టైంలో వస్తాయి ఆ ఫ్లవర్స్. వీటికి దుంప రెడీ అవుతుంది. వాటిలో చాలా కలర్స్ ఉంటాయి, వైట్, ఆరెంజ్, డార్క్ పింక్, ఎల్లో, రెడ్ ఉంటుంది. చాలా రంగులు ఉంటాయి. నేను ఆరెంజ్ వేసాను, డార్క్ పింక్ వేసాను కొన్ని. ఏ కలర్ చూడాలి, కొంచెం పెద్దగా అయితే తెలిసిపోతుంది. ఇందులో ఒక టమాటా మొక్క వచ్చింది. ఇలా చిన్న చిన్న వాటిల్లో నారు పోసుకుంటే చాలా బాగా వస్తుంది. పుదీనా కూడా ఇలా సపరేట్గా పెట్టుకున్న బుషీగా వస్తుంది. ఈరోజు కొద్దిగా ఉల్లిపొరకు, పుదీనా, మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఇవి కోసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.